హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి కిచిడి రెసిపీ అన్నమాట. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ని యాడ్ చేస్తున్నానండి. అండ్ కిచిడి నువ్వుల పచ్చి పులుసు అన్నమాట. అది ఎలా చేయాలో ఈరోజు మనం ఈ రెసిపీలో తెలుసుకుందాం అన్నమాట. అండ్ ఇక్కడ 1.5 గ్లాస్ నేను ఇక్కడ రైస్ తీసేసుకున్నాను. అండ్ ఇందులో మీరు ప్రతి ఒక్క పప్పుల్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా 1 లేదా 2, అంతకంటే ఎక్కువ మీ ఇష్టం. అది మీరు ఎలా తినాలనుకుంటే అలా పప్పుల్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రతి ఒక్క పప్పును ఒక గుప్పెడు పప్పును తీసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. పెసరపప్పు 1 గుప్పెడు, అండ్ ఎర్రపప్పు 1 గుప్పెడు, తర్వాత కందిపప్పు అన్నిటినీ 1 గుప్పెడుగా వేస్తున్నానండి. కందిపప్పు మరియు శనగపప్పును కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసాను. అండ్ క్వాంటిటీ మనకు సరిగ్గా అర్థం అవడానికి గ్లాస్ ఫిల్ చేసేస్తున్నాను. కొద్దిగా రైస్ని యాడ్ చేసేసి మొత్తం 2 గ్లాస్ రైస్ ఇక్కడ క్వాంటిటీగా తీసేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాం. వాష్ చేసుకున్నానండి. మొత్తం బాగా 2 సార్లు వాష్ చేసుకున్నాను. ఇలా వీటిని ఇప్పుడు నానడానికి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనము రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకును సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. అండ్ బగోనా హీట్ అవ్వడానికి స్టవ్ వెలిగించేసి బగోనాను పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్ పైన. బగోనా హీట్ అవ్వగానే ఇందులో ఆయిల్ని వేసేసుకుందాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసానండి నేను. అండ్ ఇందులో గరం మసాలా అన్నమాట. దాల్చీని, లవంగాలు, ఇలాచీ, షాజీరా అండ్ కలంజీని ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. అండ్ పక్కన నేను నువ్వులు అనేది వేయించి పెట్టేసుకుంటాను. పచ్చి పులుసు కోసం నువ్వుల పచ్చి పులుసు అన్నమాట ఇది. ఇక్కడ నేను గరం మసాలాను ఆయిల్ హీట్ అవ్వగానే గరం మసాలాస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. కలంజీ, షాజీరా, ఇలాచీ, లవంగాలు, దాల్చీని, తేజ్పత్తా. అండ్ తర్వాత ఇక్కడ ఆనియన్ని కూడా వేసేస్తున్నాను. అండ్ ఈ రైస్కి ఎంత కావాలో అంత ఉప్పును కూడా ఇక్కడ మనం యాడ్ చేసేసుకుందాం. వీటిని బాగా కలిపేసుకొని ఫ్రై అవ్వడానికి వదిలేసుకుందాం. అండ్ ఇక్కడ 2 గుప్పెళ్ళు నేను నువ్వులను రోస్ట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి లభిస్తాయండి. నువ్వులు బాగా తిప్పుతూ మొత్తం రోస్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతుండాలి. మాడనివ్వద్దండి. మాడకుండా ఇలా మధ్యలో కలుపుతూ నువ్వులు బాగా వేయించేసి పక్కన చల్లారడానికి పెట్టేసుకుందాం. నువ్వులు వేగిపోయాయి. చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో
అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిపి బ్రౌన్ కలర్ అని వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, వీటన్నిటిని వేసేసుకుందాం. ఇవి కూడా వేగాక ఇందులో వాటర్ని యాడ్ చేసేసుకొని వాటర్ మరిగేంత వరకు స్టవ్ పైన పెట్టేసుకుందాం. వీటన్నిటిని వేసి బాగా ఇందులో ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపును యాడ్ చేస్తున్నాను. బగారాకు కిచిడికి డిఫరెంట్ అన్నమాట. బగారాలో పసుపు వేయము, కిచిడిలో పసుపు వేస్తాము. అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా టెంప్టింగ్గా ఉంటుంది అన్నమాట. కిచిడిలో అయితే మనం పసుపుని యాడ్ చేయము, బగారాలో పసుపుని యాడ్ చేయము, కిచిడిలో పసుపుని యాడ్ చేసేస్తాము. ఈ రెండింటికి ఉన్న డిఫరెంట్ అన్నమాట. అండ్ అందులో నార్మల్ రైస్ ఉంటాయి, ఇందులో పప్పులతో కలిపిన రైస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం పచ్చి పులుసును తాలింపు కడాయి అనేది పక్కన పెట్టేసుకున్నమాట. నువ్వుల పచ్చి పులుసు కోసం తాలింపును ప్రిపేర్ చేసేసుకుందాం. కడాయి వేడవగానే యాజ్ యూజువల్ అని ఎప్పటిలాగానే జీలకర్ర, ఓమా, కొద్దిగా కలంజిని వేసేసుకుంటాను. నూనె వేడవగానే వీటన్నిటిని వేసేసుకొని నువ్వుల పచ్చి పులుసు కోసం పోపును ప్రిపేర్ చేసేసుకుందాం. జీలకర్ర, ఓమా అండ్ కొద్దిగా కలంజిని వేస్తున్నాను. ఇవి ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ మనం ఉల్లిపాయలు ఇట్లా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే రైస్ క్వాంటిటీ తక్కువగా పీల్చుకుంటుంది. మీ రైస్ ఎంత వాటర్ అయితే అబ్జర్వ్ చేస్తారో అంత వాటర్ మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాస్ మాత్రమే వేస్తున్నాను. వేసేసి మూత పెట్టేసి మరగనివ్వడానికి వదిలిపెట్టేసుకుందామండి. అండ్ ఇక్కడ పచ్చి పులుసు కోసం నువ్వులను ఫ్రై చేసాం కదా, ఆ నువ్వుల్లో మిక్సీ జార్లో వేసేసుకొని ఆ నువ్వులు, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాం. వీటన్నిటిని బాగా మిక్సీ పట్టేసుకుందాం. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు వచ్చేసి నేను 2 గంటల ముందే నానబెట్టేసుకున్నాను అండి. ఈ చింతపండును మనం ఎంత కావాలో అంత రసం అనేది పిండేసుకుందాం. ఈ కిచిడి రైస్ వచ్చేసి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. చల్లారక బాగుంటుంది కానీ అంత బాగుండదు అన్నమాట. వేడిగా ఉన్నప్పుడు ఎంత అయితే టేస్ట్ వస్తుందో చల్లారాక అంత టేస్ట్ ఉండదు అన్నమాట. ఇది ఎంత వీలైతే అంత తినేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, గంట ముందే మనం ప్రిపేర్ చేసుకొని తినేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇక్కడ నేను పులుసు అంతా ఎంత కావాలో అంత పులుసు ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇందులో కొత్తిమీర అండ్ ఉల్లిపాయలను వేస్తున్నాను. అండ్ మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా నువ్వులు, పచ్చిమిర్చి, ఉప్పు, వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ని వేసేసి మొత్తం క్లీన్ చేసి వేసేసేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని వీటన్నిటిని చేతుల సాయంతో ఒకసారి ఇలా నలచండి. ఎందుకంటే ఉల్లిపాయ ఘాట్ అనేది ఈ నువ్వుల పచ్చి పులుసులో కలిసిపోయి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ ఉప్పును కొద్దిగానే వేసాను కాబట్టి ఇంకొద్దిగా ఉప్పును వేసేసి ఈ ఉల్లిపాయలను ఒకసారి ఇలా మనం మొత్తం స్మాష్ చేయాలన్నమాట. ఇందులో ఆ ఉల్లి ఘాట్ అంతా ఇందులో కలిసిపోయి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటుందండి రెసిపీ. అండ్ అప్పుడప్పుడు ఇలా ఖిచడి మధ్య మధ్యలో వారానికి ఒకసారైనా తింటూ ఉండాలన్నమాట. పప్పు చేసినా సరే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పప్పులో కూడా అన్ని పప్పులు వేసి నేను పప్పును ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క పప్పులో ఒక్కొక్క ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అన్ని ప్రోటీన్స్ మనకు ఒకేసారి అందుతాయన్నమాట. మనం ఒకటే పప్పుని తినడం వల్ల అన్ని ప్రోటీన్స్ మనకు లభించవు కదా. అందుకని ఏది చేసినా సరే నేను అన్ని పప్పులను వేసి ఇలా చేసేసుకుంటాను అన్నమాట. ఎందుకంటే అన్ని పప్పులు ఒకేసారి తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ ప్రోటీన్స్ కూడా మనకు చాలా బాగా అందుతాయి అన్నమాట. అది ప్రిపేర్ చేసిన పోపు ఉంది కదా, పోపు వచ్చేసి ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఇదన్నమాట నువ్వుల పచ్చి పులుసు. మీరు ట్రై చేయండి రెసిపీని. ఇక్కడ వచ్చేసి కీమా అన్నమాట. కీమా రెసిపీ ఆల్రెడీ నేను మా ఛానల్లో అప్లోడ్ చేశానండి. అందుకని ఇక్కడ కీమా రెసిపీ చూపించలేదు, స్కిప్ చేశాను. అండ్ మన రైస్ వాటర్ పెట్టేసాం కదా, అవి కూడా బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ రైస్ని ఇక్కడ మనం యాడ్ చేసేసుకుందాం. నేను మధ్య మధ్యలో చూస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి ఫుల్ వీడియో ఇక్కడ నేను కవర్ చేయలేదు. మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం రైస్ అయిపోయేంత వరకు మీకు చూపిస్తాను. మొత్తం రైస్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. మధ్య మధ్యలో 2-3 సార్లు ఇలా కలుపుతూ ఉంటే మన కిచిడి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. మధ్య మధ్యలో 1-2 సార్లు కలపండి, లేదంటే కింద మొత్తం అడిగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. కొద్దిగా ఎక్కువ తక్కువ కాకుండా ప్రతి ఒక్క గింజ సమానంగా ఉడికిపోతుంది. అదే మధ్య మధ్యలో వాటర్ అంతా పీల్ చేసుకుంది. మధ్య మధ్యలో ఇలా నేను
1కి 2 సార్లు కలిపేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా వాటర్ ఉందన్నమాట, ఇది డ్రై అవ్వడానికి పెట్టేసుకుందాం. ఫైనల్ అండి, మన రైస్ అనేది అయిపోయిందనమాట. ఇదండి ఈరోజు కిచిడి అండ్ నువ్వుల పచ్చి పులుసు అన్నమాట, కీమా రైస్తో. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ని వీడియో చూసినందుకు కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.